జనసేన పార్టీ బలోపేతానికి జన సైనికులు సిద్ధం కావాలని జనసేన పార్టీ సిటీ జనరల్ సెక్రటరీ అల్లవిల్లి రాణా పేర్కొన్నారు. 11 సంవత్సరాలుగా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేందుకు జన సైనికులు కష్టపడటం జరిగిందని ఆయన తెలిపారు. గురువారం కాకినాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడ్డ జన సైనికులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కోరారు. ఇటీవల విశాఖపట్నంలో జనసేన పార్టీ సమావేశం జరిగినప్పుడు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి తనను సమావేశానికి హాజరు కావాలని చెప్పడం జరిగిందని తెలిపారు. పార్టీలో నాయకులు కార్యకర్తల మధ్య విభేదాలొస్తే పార్టీకి నష్టమని పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో జనసేన పార్టీ జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్నా కోటి సత్యనారాయణ, కర్ణం దుర్గా ప్రసాద్, అమలకంటి స్వామి, బుద్దాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. తీసుకెళ్లిన ప్రతి ఒక్కరిని కూడా, అందులో ముఖ్యంగా దారపు సురేష్ అనే మహిళని స్టేజ్ ఎక్కి మాట్లాడించారు. భాస్కర్ని కావచ్చు, నా స్నేహితులు మొదటి నుంచి కష్టపడిన వాళ్ళందరికీ ఆ రోజు గుర్తింపు దక్కింది. అలాగే మనందరికీ ఒక రోజు వస్తుంది. రానున్న ఎన్నికల్లో మనందరం ఇవేమి మనసులోంచి అన్ని తీసేసి చాలా గట్టిగా కష్టపడాలని కోరుకుంటున్నాను. మనకేమన్నా మనస్పర్ధలు ఉంటే మనందరం కూర్చుని సానుకూలంగా స్పందించి మన ప్రెసిడెంట్ గారి ఇంకొకరిని కానీ కలిసి మనం కష్టాలు చెప్పుకొని మనందరం ముందుకెళ్దాం. ఈ సమయంలో నామినేటెడ్ పోస్టుల గురించి మనం కొట్లాడుకుంటూ ఇలా విడివిడిగా ఉంటే ముఖ్యమైన ఎన్నికలను మనం కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి కార్యకర్తలంతా మనోధైర్యంగా ఉండండి. పవన్ కళ్యాణ్ గారే మనల్ని గుర్తించి మీటింగ్ని పిలిచి మనం ఆహ్వానించి మాట్లాడుతున్నారంటే అంతకు మించిన నామినేటెడ్ పదవి ఇంకోటి ఉండదు. సూర్య గారు నన్ను పిలిచి మాట్లాడడం జరిగింది. నామినేటెడ్ పదవి కావాలా, కార్పొరేటర్ కావాలంటే నేను 11 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టిన నుంచి కష్టపడింది కార్పొరేషన్ కోసమే. ఈ నామినేటెడ్ పదవులు 2 ఏళ్ళు ఉంటాయి, 3 ఏళ్ళు పోతాయి. కార్పొరేషన్ కోసమే నేను పోరాడుతున్నానని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన కూడా కూటమిలో ఖచ్చితంగా మన స్థానం సంపాదించుకుని కార్పొరేటర్ పదవి ఇప్పిస్తానని మాట ఇచ్చారు. దానికోసం నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాబట్టి మిగతా కార్యకర్తలందరూ కూడా నేను చెప్పేది ఒకటే, మన కష్టానికైతే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. ఈ సమయంలో మనం ఏ దారి ఆ దారి విడిపోయి మనం కనుక విడిపోతే ఖచ్చితంగా మనకే నష్టం, ప్రత్యర్థిని గెలిపించినట్టు అవుతుంది. కాబట్టి అటువంటి ఏమన్నా ఉంటే మనందరం సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుందాం. సోమవారం ఒక మీటింగ్ అనుకుంటున్నాను, ప్లాన్ చేస్తున్నాను. దానికి పెద్దలు నాయకత్వం వహిస్తారు. త్వరలోనే వాళ్ళ పేర్లు కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను.